అలా ఏజు బారైన నా లైఫ్లోకి డబుల్ సైజు చాకోబర్ లాంటి అమ్మాయి దొరికింది. చేతిలో మల్లెపూలు, బయట వర్షం పడుతుంది. కాయ కచోడి కోసం వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో అండి. హలో. ఐమ్ ఫ్రమ్ కార్టూన్ గైస్. మీ సిస్టర్ తరపున మీకు విష్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. హలో. ఆల్ ద బెస్ట్ యువర్ ఫస్ట్ నైట్ డార్లింగ్. డార్లింగా? నా ఫస్ట్ నైట్కి నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పడం ఏంటి? పైగా డార్లింగ్. ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? ఏమండి మీరు నోర్మోయ్. ప్రతి లేడీ రెడ్ హ్యాండ్ గా దొరికాక ఫస్ట్ డే చెప్పేది ఇదే. సార్ నేను చెప్పేది కొంచెం వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? వీళ్ళ బాబు కట్నం డబుల్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది సెకండ్ హ్యాండ్ అని. ఏమండి? ఖమోష్ ద్రోహి. నువ్వు కొనుక్కొంత ఇక్కడ పొడిస్తే నేను ఫీల్ అయి ఉంటది. ఇక్కడ దీనిని పొడిచావు, నీకు చెప్పరాలా? ఏమండి? సార్ మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీ ఆవిడ చాలా మంచి మనిషి. బాగా స్టడీ చేసావంటరా? యూ సర్టిఫికేట్ ఇస్తాను రే ఎదవా. కార్డ్ లో మ్యాటర్ కాదురా, కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసాడు. గీత ఫ్రమ్ రాజమండ్రి. మీ చెల్లెళ్ళు. సారీ బంగారం. ఊరుకోండి, మనలో మనకి ఇవన్నీ ఎందుకండి? ఏయ్ లెగ్ పెట్టావు లేదో మా సంసారం సంకర అయిపోయింది. అవుట్ అవుట్ గెట్ మై హౌస్. వెళ్ళిపోగానే మనం. చాలా థ్యాంక్స్ తమ్ముడు. తమ్ముడా? ఏమన్నారు? తమ్ముడు. మామూలుగా అయితే నాకెందుకు నేను వెళ్ళిపోయేవాడిని, కానీ తమ్ముడు అన్నారు కదా, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనకి బావద్దక్క. తమ్ముడు. అవునక్క అవును. అరే ఇంత చిన్న గ్రీటింగ్ ఇచ్చినందుకే అనుమానించాడు. రేపు పాలోడొచ్చి పాలు పోస్తాడు, కేబుల్ వచ్చి బిల్లు అడుగుతాడు, పేపర్ వచ్చి పేపర్ వేస్తాడు. అప్పుడు కూడా నిన్ను ఇలా అనుమానిస్తే వద్దక్క, మనకిట్టాంటి బా వద్దక్క. తమ్ముడు. అగ్ని సాక్షిగా మా అక్క మెడలో తాలి కట్టి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి ఈరోజు ద్రోహి అంటావా, తిరుగుబోతంటావా, నీచురాలంటావా, కమినే అంటావా, కుత్తే అంటావా, కాటవేలు అంటావా? ఇవన్నీ నేను అనలేదే. ఎయిడ్స్ జబ్బుకైనా మందు ఉంటుందేమో కానీ ఈ అనుమానం జబ్బుకి మందు ఉండదక్క, ఉండదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? అలా చూస్తున్నాడు బాబర్దే. అక్క బాల్ నీ కోట్లో ఉంది. గోలే వేస్తావో గాలే తీస్తావో నీ ఇష్టం అక్క, నీ ఇష్టం. మిస్టర్ కైలాసం, కోర్టులో కలుసుకుందాం. ఎంత పని చేశారు. అలా అక్క అక్క అని నా లైఫ్ కి పెద్ద బొక్క పెట్టిపోయాడు. అన్నా ఆ సంతోష్ గండి వాడి గర్ల్ ఫ్రెండ్ ని విడతీసేయాలన్నా. మిషన్ స్టార్. కైలాసం అమ్మా నాన్న పెట్టిన పేరు. వరుణ్ జైట్లీ నేను ఆవేశంగా పెట్టుకున్న పేరు. ఒకరి మీద రివెంజ్ తీసుకోవడం కోసం మా వీధి చివరిలో ఉన్న న్యూడిల్స్ చేసే చైనా వాడి దగ్గర మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అన్నా 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 ఆ సంతోష్ గడు గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడా? ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. కత్తి సాన పట్రా జైట్లీ. ప్లీజ్ ఈట్ ఇడ్లీ. నో. ఏమి తినకుండా ఎట్టా బతుకుతావన్నా? బతుకుతాను. ఒక మనిషి బతకడానికి గాలి, నీరు, పిజ్జా, బర్గర్, అన్నం, బిర్యానీ కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. పగ పగ పగ. ఎందుకు ఈ పగ అన్నా? ఫ్లాష్ బ్యాక్ అడిగినప్పుడల్లా పోస్ట్ పోన్ చేస్తున్నావు. స్వాతి ముత్యంలో ఉండే నువ్వు సమరసింహారెడ్డిలాగా ఎందుకు తయారయ్యవన్నా? ఎందుకు తయారయ్యావు? అటు కాదురా జాన్ ట్రావోల్టా, ఇటు అంగేపార్. స్టైల్ ఎలా ఉంది? స్మైల్ ఎలా ఉంది? నువ్వు ఇలాగే టైం వేస్ట్ చేసావు అనుకో, పువ్వు ఆడిపోద్ది, పూజ వెళ్ళిపోద్ది. అవును రోయ్. రే మళ్ళీ లెట్స్ గో. ఇదిగో నీ మీదకి చంద్రముఖిని వదులుతున్నా. నీ మీదకి అరుంధతి వదులుతున్నా. చూసినాడు. ఏం టైమింగ్ రా. ఇది రైట్ టైం కాదు. అంకుల్ వాట్ ఇస్ దిస్? అంకుల్ ఆగండి, అంకుల్ ఆగండి. ఆంటీ
ఏంటిది? ఏంటి ప్రాబ్లం? వచ్చినప్పటి నుంచి అమ్మాయి డల్ గా ఉంది. రిలీఫ్ కోసం బయటికి పంపిద్దామంటే కుదరదంటున్నారు. డయానా ఒంటరిగా అమ్మాయిని బయటకు పంపించడం ఇంపాసిబుల్. రిలాక్స్. పూజ నేను బయటికి తీసుకెళ్తాను. ఆ కిక్కు, ఆ కిక్కు, ఆ కిక్కు. ఛీ, తప్పు బండి. ఏయ్ నన్ను ఏమైనా అను. బండిని తిట్టావో కోస్తా. నా భార్య వెళ్ళిపాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్నా. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్న. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగ్ సింగపూర్ అన్నా. వీడు సంతోషంగా ఉన్నాడే. ఏయ్, వాడు బ్యాంకాక్ వెళ్ళదా? ఇక్కడే ఉన్నాడు. పదా. అన్న మన బండి రిపేర్ కదా. ఏయ్, పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. అటాక్! ఏయ్! ఎవరు నువ్వు కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ, సుమతి ఎస్ఐ. ఎస్ఐసిఏ, డిసిపి, డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ ద స్కై. నీ మామ కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రేయ్ లబ్బే, ఎవరు? నిన్నే బే. ఆ? ఈ టోపీ మీద కనిపిస్తున్న మూడు సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన నాలుగో సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు, నేను కూడా నా మాట వినను. యు లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే పిల్లహరి, నువ్వు కూడా రా. అన్న డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బెయిల్ తీసుకొస్తా. మూడ్ బాగాలేకపోతే మూవీకి వెళ్తారు. నువ్వేంటి ఇలా చర్చికి తీసుకొచ్చావు? దానికి రీజన్ ఉంది. ఏంటది? ఫస్ట్ టైం ఈ చర్చ్కి నా చిన్నప్పుడు మా పేరెంట్స్తో కలిసి వచ్చాను. లక్కీలీ అప్పుడు వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు దే గాట్ డివోర్స్డ్. ఎందుకో మళ్ళీ ఇక్కడికి రావాలనిపించింది. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు. ఏ నిరంజన్. ఆర్ యు సీరియస్? ఇంత క్యాజువల్గా ఎలా ఉండగలుగుతున్నా? మరేం చేయమంటావు? నన్ను అడాప్ట్ చేసుకోమని పేపర్లో యాడ్ ఇవ్వనా? పూజ, బాధలో నన్ను ఓదార్చిన వాళ్ళు, నా సంతోషాన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నా లైఫ్లో ఏదైతే మిస్ అయ్యానో దాన్ని నా ప్రొఫెషన్గా తీసుకున్నాను. అసలు నీకు బాధే లేదా? బాధపడుతూ కూర్చుంటే డిప్రెషన్ వస్తుంది. ఎమోషనల్ అయ్యి ఏదైనా చేసుకుంటే అంబులెన్స్ వస్తుంది. అవసరమా? నిన్ను చూస్తుంటే జల్సీగా ఉంది. ఇక్కడ బాధ పెట్టుకొని ఇక్కడ నవ్వడం చాలా కష్టం సంతోష్. నాకు నీలా ఉండాలనిపిస్తుంది. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ ఐల్ ట్రై. ఎనీవే, నా లైఫ్లోకి ఆఫ్టర్ లాంగ్ టైం హ్యాపీనెస్తో పాటు మంచి ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్